గుడ్ ఈవినింగ్ ఆల్. మై సెల్ఫ్ సతీష్ కుమార్ దామర్ల. సతీష్ సార్ అంటారండి. మీ పేరేంటి? జయశ్రీ. ఓకే, మీరు ఆల్రెడీ గ్రూప్ వన్ కోచింగ్ తీసుకున్నారండి? గ్రూప్ వన్ కోచింగ్ తీసుకున్నారు ఆల్రెడీ? ఓకే. అటెంప్ట్ ఇచ్చారు మొన్న అయితే? సార్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడంటే? లాస్ట్ వీక్. హాయ్ సాయి కిరణ్. సాయి కిరణ్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సాయి కిరణ్. మీది గ్రూప్ వన్ అయిపోయిందండి? సార్ గ్రూప్ వన్ మొన్న ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చున్నారా మీరు? ఫస్ట్ అటెంప్ట్ సార్. ఓకే ఓకే సాయి కిరణ్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సరే. అసలు టార్గెట్ అకాడమీ గురించి మీకు ఇంట్రొడక్షన్ క్లాసులు జరిగినాయండి? ఇప్పుడు నేను డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటో తెలుసా అండి? ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అండి. సో ఓఎం అనేది మనకి 60 మార్క్స్ ఉంటుందండి. రిమైనింగ్ 40 మార్క్స్ ఏముంటుందండి? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనకి ఓఎం అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, మీరు చిన్నప్పుడు పజిల్ గేమ్స్ ఆడేవాళ్ళ? పజిల్ గేమ్స్ ఆడతారా? జస్ట్ లైక్ పజిల్ ఏమో ఆయన ఉంటుంది. అండ్ మనకి యాగ్రిగేట్ రావాలంటే ఓవరాల్ 200 రావాలి కదా. బేసిక్గా ఎవరైనా ఏం చేస్తారంటే 1 or 2 సబ్జెక్ట్స్ బాగా గ్రిప్ ఉన్న సబ్జెక్ట్స్ పట్టుకుంటారు కదండి. ఇలా మనకి సెకండ్ గ్రూప్లో అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ఓకే సాయి కిరణ్, ఇప్పుడు ఓకేనా? నా వాయిస్ బాగానే అనిపిస్తుందా సాయి కిరణ్? ఐఎమ్ ఆడిబుల్ నౌ? డిస్టర్బెన్స్ ఇస్ కమింగ్ సార్, నాట్ క్లారిటీ ఇస్ నాట్ సార్. డిస్టర్బెన్స్ వస్తుందా ఇప్పుడు? స్టిల్ డిస్టర్బెన్స్ ఉందా అండి? వెరీ లో వాయిస్ ఉంది. ఒక్క నిమిషం అండి, 1 minute అండి. సార్ మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు అనుకుంటున్నారు సార్. మైక్ పెట్టుకున్నారే వచ్చిన వాళ్ళు వాయిస్ క్లారిటీ రావట్లేదు అని చాలా తక్కువ వాయిస్ వస్తుంది అని చెప్తున్నారు. డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్లో. హలో, మా వినిపిస్తుందా? అదే మ్యూట్లో పెట్టండి. హలో, మా వినిపిస్తుందా? కొద్దిగా సౌండ్ పెంచండి సార్. ఓకే, మా వినిపిస్తుంది చూడండి. వినిపిస్తాం. ఓకే సార్. ఓకే.
సరే, నేను డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటండి? ఆపరేషన్ మేనేజ్మెంట్. ఎన్ని మార్క్స్ ఉంటుందండి సబ్జెక్ట్ మనకు? మొత్తం 60 మార్క్స్ ఉంటుంది. మనకి 60 మార్క్స్లో అప్రాక్సిమేట్గా 55 మార్క్స్ వరకు ప్రాబ్లమేటిక్ ఉంటాయండి. రిమైనింగ్ 15 to 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి థియరిటికల్ పార్ట్ ఉంటాయి. థియరీ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయండి. మనం మెయిన్గా దీంట్లో ప్రాబ్లమేటిక్లో 50% కవర్ అయిపోవాలంటే ఒక 3 to 4 చాప్టర్స్ ఉంటాయండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అని ఒకటి ఉంటుంది. అసలు ఓఎం అనే సబ్జెక్ట్కి ఎందుకు నేర్చుకోవాలి? వై యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్? ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఎందుకు నేర్చుకుంటున్నాం? మన ఫ్యూచర్లో యూజ్ అవడానికి కదండి. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది చెప్పండి మరి? మేనేజ్మెంట్ ఆపరేషన్స్, రైట్ అండి. మేనేజ్మెంట్ ఆపరేషన్లో యూజ్ అవుతుంది. బట్ ఎలా? అబ్సల్యూట్లీ. ఎనీ అదర్ ఆన్సర్స్? సరే, మనకి సిఎంఏ అయిపోయిన తర్వాత మనకి జాబ్స్ ఎక్కడెక్కడ వస్తాయండి? ఏ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వస్తాయి చెప్పండి? మెయిన్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఆర్ఎల్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కానీ వస్తాయండి ఎక్కువ. ఎందుకు అక్కడే వస్తాయి ఎక్కువ? మనకి సిఎంఏకి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ విత్ గుడ్ ప్యాకేజ్ రావాలంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే వస్తాయండి. ఎందుకు సార్? ఎందుకు అలా చెప్పండి? మీరు సిఎంఏ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ అండ్ బేసిక్గా సిఎంఏ అంటే సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. మనం ఒక కంపెనీకి ప్రాఫిట్స్ పెంచాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? కాస్ట్ తగ్గించాలి, అంతేనా? అదే మనం ఇక్కడ నేర్చుకుంటామండి. ఏ ఆపరేషన్లో ఎక్కడ వరకు మనం కాస్ట్ కటింగ్ అనేది చేయొచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ వే దట్ వీ కెన్ ప్రొవైడ్ ద కాస్ట్ కటింగ్ ఫర్ ద కంపెనీ అనేది నేర్చుకుంటే మనం ఆపరేషన్ మేనేజ్మెంట్. ఓకేనా? మనం ఒక కంపెనీలోకి వెళ్తున్నామంటే వాళ్ళకి మనం చెప్పుకోవాలి కదా, వై యూ హ్యావ్ టు హైర్ యూ అని అడుగుతారండి. మేము మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలని అడుగుతారు. ఇంటర్వ్యూలు అడిగే ఫస్ట్ రౌండ్ క్వశ్చన్స్ ఇది కదండి. ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు, తర్వాత ఏమి అడుగుతారు? వై యూ హ్యావ్ టు హైర్ యూ అన్నట్టు. ఎందుకు హైర్ చేసుకోవాలి మిమ్మల్ని అని అడుగుతారు. దాని మీ దగ్గర సమాధానం ఏముంటుంది చెప్పండి? సో మీకున్న ఏవైతే డిగ్రీస్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ఏవైనా ఉన్నాయో అవన్నీ కంపెనీకి యూజ్ అయ్యేలాగా మీరు ఎలా ప్రొవైడ్ చేయగలరు? మీ సర్వీసెస్ని కంపెనీకి కాస్ట్ తగ్గించడానికి, ప్రాఫిట్స్ పెంచడానికి ఎలా యూజ్ చేసుకోగలం అని చెప్పడాన్నే మనం ఏమంటామండి? కాస్ట్ కటింగ్ కానీ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కానీ అంటాం. సో కాస్ట్ అయితే ఎప్పుడైనా తగ్గించాలి, ప్రాఫిట్ అయితే ఎప్పుడైనా పెంచాలి, అంతే కదండి. ఇది మనం చేయాల్సింది. సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి మనం చేయాల్సింది ఏంటి? కంపెనీకి ఎప్పుడైనా సరే లాభాలు అనేవి పెంచాలి. అది మన ఫైనల్ మోటివ్. సో మనకి దీంట్లో ఉండే కొన్ని టాపిక్స్ పేరు చెప్తున్నాను. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనే ప్రాబ్లం ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక టాపిక్ మనకి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏదైతే వెల్ డెవలప్డ్ సిటీస్ ఉన్నాయో సౌత్ ఇండియా మొత్తం మీద, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ, ఇలా 4 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 4 స్టోర్స్ దగ్గర నాకు సెల్లింగ్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే ఆ 4 ప్లేసెస్కి నియర్ బైగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం యూజువల్గా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామనుకోండి, ఇవాళ ఆర్డర్ పెడితే ఎన్ని డేస్ వచ్చిందండి ఒక మొబైల్? 1 వీక్. అదే హైదరాబాద్ నుంచి పెడితే, నేను ఇయర్బడ్స్ ఆర్డర్ పెట్టానండి. ఇప్పుడు నా పాకెట్లో ఇయర్బడ్స్ ఉన్నాయి. ఈవెన్ నేను మార్నింగ్ 10:30కి ఆర్డర్ పెడితే నాకు ఈవినింగ్ 4:30 కల్లా వచ్చేసాయి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈవినింగ్ మార్నింగ్ 10:30కి ఆర్డర్ పెట్టానండి, ఈవినింగ్ 4:30 కల్లా వచ్చేసి. ఎలా వచ్చినాయండి అంత ఫాస్ట్గా? వాళ్ళకి లోకల్లో స్టోర్స్ ఉంటాయండి. సార్ నేను ఒకటి ఆర్డర్ పెట్టా కాబట్టి ఇప్పుడు వచ్చేసిందండి. నేను ఒక 100 ఆర్డర్ పెడతా, నాకు ఒక 100 క్వాంటిటీ కావాలి, 100 క్వాంటిటీ కావాలి. 100 క్వాంటిటీ కావాలంటే హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ అయితే ఏదైతే సబ్ బ్రాంచ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర 50 ఉన్నాయి. వీళ్ళకి ఎక్కడ స్టోర్స్ ఉన్నాయి? ఇంకా హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, కొచ్చిలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, ఇలా రిమైనింగ్ స్టేట్స్లో ఉన్నాయండి. మరి ఇప్పుడు నాకు కావాల్సిన 100 అయితే వాళ్ళ దగ్గర 50 ఉన్నాయి. ఏది హైదరాబాద్ స్టోర్లో 50 ఉన్నాయి. మరి రిమైనింగ్ ఎక్కడికి తీసుకొస్తారు? ఏ బ్రాంచ్ దగ్గర నుంచి తీసుకురావాలి? కాస్ట్ తక్కువ అంటే ఎలా చేస్తారు?
ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. సో నాకు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏదైతే తక్కువ కాస్ట్ అవుతుందో విచ్ ఈస్ నియరర్ టు ద హబ్, మనకు కావాల్సిన స్టోర్ దగ్గర నుంచి హైదరాబాద్కి, బెంగళూరు దగ్గర, చెన్నై దగ్గర అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏది తక్కువ పడుతుందో చూసుకుని అది నేను చేస్తాను అంతేనా. ఇదే మనం డిస్కస్ చేసే ఫస్ట్ టాపిక్ పేరు ట్రాన్స్పోర్టేషన్. దాంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, అసలు టాపిక్స్ అన్నీ మనం చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటని తెలుసుకుందాం అంతే. సో మనం ఇలా కాస్ట్ కటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ అంతేనా. మనం ఎప్పుడైతే కాస్ట్ కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చామో అక్కడ మనకు ప్రాఫిట్ పెరిగినట్టే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రిమోట్ ఉందండి, ఈ రిమోట్ ఆల్రెడీ వేరే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. నేను ఇప్పుడు వచ్చి ఒక సర్వీస్ ప్రొవైడర్గా నేను ఇంకో రిమోట్ ఏదో తయారు చేస్తానని చెప్తాను. మార్కెట్లో 100 రూపీస్ ఉందండి, విచ్ ఇంక్లూడ్స్ ఏ ప్రాఫిట్ ఆల్సో. 100 రూపీస్కి వాడు సెల్ చేస్తున్నానంటే వాడి ప్రాఫిట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందిగా. నేను అలా కాకుండా నాకు కాస్ట్ ప్రైస్ పడతామే, నేను తయారు చేయడానికి ఖర్చే నాకు 100 రూపీస్ ఉంది, నేను 125 అమ్ముతానంటే మార్కెట్లో ఎవరైనా కొంటారని నా దగ్గర? ఎందుకు కొనరు? సేమ్ ఫెసిలిటీస్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కదా. మరి నేను ఇప్పుడు 100 రూపీస్ తీసుకురావాలంటే నేనేం చేయాలి? బెస్ట్ ఫీచర్స్ తీసుకురావాలి, 125 రూపీస్ తీసుకురావాలంటే. బట్ నేను 100 రూపీస్కే తీసుకురావాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి? కాస్ట్ కటింగ్ అనేది చేయాలి. ఏ ప్రాసెస్లో నాకు అయిన ప్రొసీజర్ ఉంటుంది కదండి, ఆ ప్రొసీజర్లో నాకు ఎక్కడైతే కాస్ట్ ఎక్కువ పడిందో నేను చూసుకుంటా. దానికి కాస్ట్ రిడక్షన్కి ఏదైనా పాసిబిలిటీ ఉందా లేదా అని చూసుకుంటానండి. నేను అనవసరంగా ఎక్కడైనా స్పెండ్ చేస్తున్నానా, ఆ అనవసరమైన స్పెండింగ్స్ ఏవైతే ఉన్నాయి, అన్నెసరీ స్పెండింగ్స్ ఉంటాయి కదండి, అవి కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి చెప్పండి. చెప్పండి, పర్లేదు. రైట్ రాగానే సంగతి పక్క పెట్టండి, అడిగిందని రెస్పాండ్ అవ్వండి చాలు. ఓకే. కాస్ట్ మరి డిస్కౌంట్ ఇస్తే మనకు లాస్ కదా. నాకు నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అవటమే 100 రూపీస్ పడుతుంది ఇక్కడ, దీన్ని 20 రూపీస్ తగ్గించుకుని ఇవ్వాలంటే మరి నాకు లాస్ కదా. మరి కంపెనీకి లాస్ అయిపోయిన మనం చేయొచ్చా? ఈఎంఐ అయిపోయి చేయకూడదు. మరి ఏం చేయాలి? కాస్ట్ మేనేజ్మెంట్ మన చేతి, కాస్ట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుందా, ఆర్ కాస్ట్ రిడక్షన్ మన చేతుల్లో ఉంటుందా? రిడక్షన్ అనేది కాస్ట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుందండి. కంట్రోలింగ్ పవర్ అబ్సల్యూట్లీ మన చేతిలో ఉంటుంది కాస్ట్ కంట్రోల్ అనేది. ఇప్పుడు అనవసరంగా మనం అక్కడ స్పెండ్ చేసామనుకోండి, దాన్ని ప్రైస్ ఇంకా పెరగకుండా తగ్గించుకోవాలనుకునే కాస్ట్ కంట్రోలింగ్ అండి. రిడక్షన్ అంటే ఏంటి? క్వాలిటీ కాంప్రమైజ్ అయితే, మీ ప్రోడక్ట్ వాడికి నచ్చింది, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలండి అని కాస్ట్ కంట్రోల్ అంటాం. కాస్ట్ రిడక్షన్లో కూడా కాస్ట్ కంట్రోల్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వమండి. బట్ కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి? మనం ఏదైతే ఖర్చు పెరుగుతుందో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. రా మెటీరియల్స్ ఉన్నాయండి, మీరు ఉన్నారు, సాయి కిరణ్ గారు ఉన్నారు, మీరు ఇద్దరు ఉన్నారు, మీ దగ్గర 100 రూపీస్ ఉంది, వీళ్ళ దగ్గర 120 రూపీస్ ఉంది, నాకు ఎంతకంటే తక్కువ ప్రైస్ ఎక్కడైనా దొరుకుతుందని చూస్తా. ఇది కాస్ట్ రిడక్షన్ అంటే. అర్థమైందా? ఇప్పుడు బల్క్ యూనిట్స్ ఉంటాయి, బల్క్ యూనిట్స్ అప్పుడు వాళ్ళు ఎక్కువ అడిగారు అనుకోండి, మనం డిస్కౌంట్ ఇవ్వాలిగా. మరి డీమార్ట్ అనే ఉందా, ఇప్పుడు మనకి డీమార్ట్ అనే వాళ్ళు రిమైనింగ్ మార్కెట్ మొత్తం కంటే తక్కువ ప్రైస్కి ఇస్తారు. ఎలా ఇస్తారు? డీమార్ట్ అనే సూపర్ మార్కెట్ ఉంది కదండి, ఆల్ ఓవర్ ద మార్కెట్ మొత్తం మీద కంపేర్ చేస్తే డీమార్ట్లో తక్కువ ప్రైస్ ఉంటాయా? ఎందుకు తక్కువ ఉంటాయి? డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఎలా వస్తుంది? మరి డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మనం నార్మల్గా ఒక 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్ కొనాలనుకోండి, బయట అయితే 100 రూపీస్, డీమార్ట్లో 80 రూపీస్కి అమ్ముతారుగా. వాళ్ళకి డీమార్ట్కి, ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నాం కదండి, గుంటూరులోనే 2 డీమార్ట్స్ ఉన్నాయి. మరి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్ని సిటీస్ ఉంటాయి? అలాగే అన్ని స్టేట్స్ కలిపి ఎన్ని డీమార్ట్స్ ఉంటాయండి? డీమార్ట్స్ స్టేట్ మొత్తం ఉన్నాయి, ఇండియా మొత్తం ఉన్నాయి కదండి, ఇండియా మొత్తం ఉన్నాయి. మీరు బెంగళూరు వెళ్ళి అక్కడికి వెళ్ళి డీమార్ట్స్ ఉంటాయి. ఇండియా మొత్తానికి కలిపి ఒకటేసారి ఆర్డర్ పెడతారు వాళ్ళు. ఏంటి? డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి. మ్యానుఫ్యాక్చర్ మీరు అనుకోండి, డైరెక్ట్గా థమ్స్అప్ మేకింగ్ కంపెనీ మీదే, మీ దగ్గర నుంచి నేను డైరెక్ట్గా ఆర్డర్ పెడతా. నాకు మన ఇండియా మొత్తానికి సరిపడే సప్లై కావాలంటే
ఎంత హ్యూజ్ బల్క్ ఇస్తాను నేను, ఎంత హ్యూజ్ ఆర్డర్ ఇస్తాను మీకు. మరి అంత ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు నాకు డిస్కౌంట్ ఇవ్వకుండా ఉంటారా? మీరు నాకు వద్దు అని చెప్పి నేను డిస్కౌంట్ ఇవ్వలేనంటే మీ దగ్గర నుంచి మార్కెట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందిగా. మీరు కాబట్టి ఇంకొకరు అనుకుంటాగా నేను. అప్పుడు థమ్స్అప్ కాకపోతే ప్రైవేట్ బ్రాండ్స్ వేరే ఉంటాయిగా. థమ్స్అప్ కాకపోతే పెప్సీ అండి, థమ్స్అప్ ఏమో కోకోకోలా వాడిది, పెప్సీ ఏమో పెప్సీ సపరేట్ కంపెనీ. థమ్స్అప్ కాకపోతే మీరు పెప్సీ పెడతారు, డిమార్ట్లో తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు మరి, మీ మార్కెట్ పడిపోయిందిగా. సో మీరు కాస్ట్ కంట్రోల్ అనేది చేసుకుని మీరు నాకు డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సప్లై చేసేంత డిమాండ్ నా దగ్గర నుంచి మీకు వచ్చింది అంటే మీరు నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మరి డిస్కౌంట్ అనేది. బేసిక్గా డిమార్ట్లో థమ్స్అప్ ఎక్కువ డిస్కౌంట్ ఉంటుందా, పెప్సీకి ఎక్కువ ఉంటుందా అండి? థమ్స్అప్ అండి, అంతేనా? పెప్సీకి ఎక్కువ ఉంటుంది. ఆల్ ఓవర్ ద మార్కెట్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే థమ్స్అప్ కాదండి, థమ్స్అప్కి ఎక్కడ డిస్కౌంట్లు ఎవరు, చాలా తక్కువ ఉంటాయి డిస్కౌంట్. పెప్సీ ఇచ్చిన ఆఫర్లు థమ్స్అప్ వాళ్ళు ఎవరండి? పెప్సీ వాళ్ళు సపరేట్గా ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ దాంట్లో పెడితే అది ఎలా ఉంటుందంటే డ్రింకుల్లో థమ్స్అప్, సిమ్లో ఎయిర్టెల్ ఎప్పుడు తగ్గరండి వాళ్ళు, ఓన్లీ యాపిల్ వాళ్ళు. ఇప్పుడు మనకి రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయా? మీరు వాడే సిమ్ అండి జియో. మరి జియోతో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ ప్లాన్స్ ఎప్పుడైనా ఒక 50 రూపీస్ ఎక్కువే ఉంటాయి ప్రైజెస్. ఎందుకండి మరి? ఇద్దరు ప్రొవైడ్ చేసి సేమే కదా, మొబైల్ నెట్వర్క్సే కదా, ఎందుకు ఎయిర్టెల్కి ఎక్కువ పే చేస్తున్నాం? ఆఫర్స్ ఏమున్నాయండి? జియో వాళ్ళకంటే ఎక్కువ ఆఫర్స్ ఎవరెవరు కదా, మీరే చెప్పండి. ఇప్పుడు జియో ఉంది, 5G వస్తే అన్లిమిటెడ్ 5G అండి, అవునా? అలా కాదు పని. వోడాఫోన్ ఉంది, ఐడియా. వోడాఫోన్ ఐడియా వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు నైట్ 12 to మార్నింగ్ 6 ఎంత డేటా యూస్ చేసుకున్నా అది ఫ్రీ మీకు. అలాగే వీక్ మొత్తం మీద డేటా ఏదైతే యూస్ చేసుకోకుండా ఉన్నారో అది మొత్తం వీకెండ్స్లో వాడుకోవచ్చు అండి. తెలుసా మీకు ఇది? ఐడియా సిమ్కి మనకి పర్ డే 2 GB డే లిమిట్ కదండి. నేను ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు ఒక 2 GB ఏది యూజ్ చేయలేదండి. వీక్ మొత్తం మీద 1 MB కూడా యూజ్ చేయలేదు. ఈ 10 GB తీసుకొచ్చి నేను సాటర్డే సండే యూజ్ చేసుకోవచ్చు. అది వోడాఫోన్ ఇచ్చే ఆఫర్స్. బట్ ఇంటర్ వాళ్ళు ఆఫర్స్ ఇవ్వట్లేదు, అన్లిమిటెడ్ 5G కూడా ఇవ్వట్లేదు నాకు తెలిసి. బట్ వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్స్, ఎందుకంటే ఎయిర్టెల్కి ఉన్న సెల్ టవర్స్ ఎవరికి లేవండి. ఆ మధ్యలో కొంచెం రీసెంట్గా బిఎస్ఎన్ఎల్కి కొన్ని టవర్స్ ఇచ్చి పడిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ టవర్స్ మొత్తం యాక్టివేట్ చేశారు, మళ్ళీ సిగ్నల్ స్ట్రాంగ్ అయిపోయినాయి ఎయిర్టెల్కి. సో మీరు ఏ మూలకి వెళ్ళినా ఎయిర్టెల్ అనేది ఉంటుంది అని ఒక నమ్మకం జనాలకి, అంతే. అందుకే అంత వైడ్ రేంజ్ అండి. సో ఇలా మనం ఎక్కడెక్కడ కాస్ట్ కంట్రోల్ చేయాలి, ఎక్కడ మన కంపెనీస్కి ప్రాఫిట్స్ అనేవి పెంచుకోవాలని చూసుకుంటమే మనం ఏంటని చేసేది ఆపరేషన్ మేనేజ్మెంట్. అసలు ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్ అంటే ఏంటి? బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి చెప్పండి? ఓకే, అది కూడా ఒక ఆపరేషన్. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో చేసేది కూడా ఆపరేషన్ అండి. అబ్సల్యూట్లీ రైట్, దాంట్లో రాంగే లేదు. కాకపోతే మన ఇండస్ట్రీలో ఆపరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏదో ట్రై చేయండి, ఆలోచించండి. ఆపరేషన్ కాస్ట్ అంటాం మామూలుగా. ఇప్పుడు మనం ఆపరేటింగ్ కాస్ట్ అంటాం. మీరు ఆల్రెడీ గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను. ఆపరేటింగ్ కాస్ట్ అంటామా? ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేనైతే ఇండస్ట్రీ పర్సెప్షన్లో చెప్తానండి. నేను రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గుడ్స్ వరకు రావాలండి. ఆ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా ఉంటుంది కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి నాకు ఎంత ఛార్జ్ అవుతుందో నేను చూసుకున్నాను కదండి. ఆ మొత్తం ప్రాసెస్ అంతా మొత్తం ఏదాన్ని ఆపరేషన్స్ అంటారండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్. ఇప్పుడు నేనేంటి రా మెటీరియల్స్ కొనుక్కు రావడం దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ అండ్ వరకు, ఫైనల్ ప్రోడక్ట్ మేకింగ్ వరకు నాకు ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా ఆపరేషన్సే కదండి. ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క ఆపరేషన్ నాకు, అంతే కదండి. అండ్ వన్ మోర్ థింగ్, ఫినిష్డ్ గుడ్స్ అయిపోయిన తర్వాత సెల్లింగ్ చేయాలి కదా నేను, అది కూడా ఒక ఆపరేషన్ కదా నాకు. సో ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నామంటే దాన్ని ఆపరేషన్ అంటామండి, అంతేనా? ఈ వర్క్స్ అన్నీ ఆపరేషన్ మేనేజ్మెంటే. ఏ పని తర్వాత ఏ పని చేయాలి,
అని మనకి చెప్పేది ఆపరేషన్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు ఒక మనిషికి పని అంతా వచ్చండి, ఇంకో మనిషి కూడా పని అంతా వచ్చు, కానీ ఒక మనిషికి పని వరద తెలుసు, అంటే ఏ పని తర్వాత ఏ పని చేస్తే పని తొందరగా అవుతుంది, కాస్ట్ తక్కువ అవుతుందని తెలుసు. ఈ మనిషికి పాయింట్లన్నీ తెలుసు, ఏ పని చేయాలో తెలుసు, బట్ ఏ పని తర్వాత ఏ పని చేయాలని తెలియదు. ఇప్పుడు మీరు గుంటూరులో ఉన్నారండి, గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి గూడ్స్ ఇవ్వాలి, విజయవాడ నుంచి ఉయ్యూరు వెళ్ళి గూడ్స్ ఇవ్వాలి, ఉయ్యూరు నుంచి మచిలీపట్నం వెళ్ళి గూడ్స్ ఇవ్వాలి. ఈ మనిషికి ఏం తెలుసు? ఈ రూట్ మొత్తం తెలుసు. గుంటూరు నుంచి స్టార్ట్ చేస్తే విజయవాడ వచ్చింది, విజయవాడలో ఫస్ట్ గూడ్స్ డెలివరీ చేయాలి, తర్వాత ఉయ్యూరులో గూడ్స్ ఇవ్వాలి, తర్వాత మచిలీపట్నం వచ్చింది, అక్కడ గూడ్స్ ఇవ్వాలి. స్ట్రాటజీ ఉంది ఈ పర్సన్ దగ్గర. బట్ ఈ పర్సన్కి ఏంటి? ఆ 3 ప్లేసులు తెలుసు, గూడ్స్ ఇవ్వాలని తెలుసు. నేను ఫస్ట్ ఏం చేస్తాడు, తిను ఫస్ట్ ఉయ్యూరు వెళ్ళిపోయి అక్కడ గూడ్స్ ఇస్తాడండి, తర్వాత విజయవాడ వస్తాడు, అంటే మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ మచిలీపట్నం వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇక్కడ మనకి ఏమవుతుందండి, టైం మన 2 వేస్ట్ అవుతున్నాయా? ఆపరేషన్ మేనేజ్మెంట్ చేసుకున్న వాడేమో, తెలుసుకున్న వాడేమో ఎలా ఉంటాడండి, ఫస్ట్ ఒక ప్రాపర్ వేలో వెళ్తాడు, పని తొందరగా అవుతుంది, కాస్ట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బేసిక్గా మచిలీపట్నం 100 కిలోమీటర్స్ అండి. దీన్ని మొత్తం మీద చేసేది ఎంత? 100 వెళ్తాం, 100 రావటం, 200 కిలోమీటర్లు అయిపోయింది. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఇక్కడ నుంచి ఉయ్యూరు వెళ్ళిపోయాడు. ఉయ్యూరు అంటే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ 65 కిలోమీటర్స్ అండి. అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చాడు, మళ్ళీ 35 వచ్చాడు వెనక్కి, ఇక్కడ 100 అయిపోయిందిగా. మళ్ళీ విజయవాడ నుంచి మచిలీపట్నం ఇంకో 65, 165, మళ్ళీ మచిలీపట్నం నుంచి గుంటూరు రావటం ఇంకో 100, 265 కిలోమీటర్స్ అండి. 65 కిలోమీటర్స్ ఎక్కువ స్పెండ్ చేసినట్టేనా? పెట్రోల్ పోయినట్టేనా? టైం వేస్ట్ అయినట్టేనా అండి? ఇంత టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి మనం. కాకపోతే మనకు బేసిక్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్కి ఏం చూసారు, మనం ఆపరేషన్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలనిపించగా మీకు మన కంపెనీస్ ఎలా ఇస్తారంటే, మీరే సేమ్ అయిపోయింది అనుకోండి, మీతో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 4 ఫ్రెండ్స్ ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తారు, 4 జాబ్స్ ఉన్నాయి, మీరు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ జాబ్ ఏ పర్సన్కి అలొకేట్ చేయాలి అని అనుకోవాలి. ఏ పర్సన్కి ఏ జాబ్ అలొకేట్ చేయాలి అనుకుంటారండి. మరి ఎవరికి ఏ జాబ్ చేయాలి మీరు ఎలా చెప్తారు? మనకి టైం గురించి ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ 1, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ABCD అనే 4 పర్సన్స్ ఉన్నారు. నా దగ్గర 4 జాబ్స్ ఉన్నాయండి, 4 పర్సన్స్ కూడా ఉన్నారు. ఇలా ఉన్నారండి. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఏ అనే పర్సన్ జాబ్ 1 చేయాలంటే ఇది టైం మ్యాట్రిక్స్, కాస్ట్ మ్యాట్రిక్స్ అనుకోండి. ఫస్ట్ ఇది కంపెనీకి పడే కాస్ట్ అండి, అవర్స్ తీసి పక్కన పెట్టండి. ఈ జాబు ఏకి అలొకేట్ చేయాలంటే నా దగ్గర 2 lakhs ఆర్ 20 lakhs అనుకోండి, 2 lakhs పర్ యానం ఆర్ మంత్ అనుకోండి. పోనీ ఇది మంత్కి వచ్చే ఇన్కమ్ అనుకోండి. 2 lakhs అనేది ఛార్జ్ చేస్తా అని చెప్పాడండి. అదే J1, అదే జాబ్ 1ని Bకి ఇస్తే 4 lakhs అడుగుతున్నారు. అదే జాబ్ 1ని Cకి ఇస్తే 6 lakhs అడుగుతున్నారు. అదే జాబ్ని D1 చేయాలంటే 8 lakhs అడుగుతున్నారు. ఇలా జాబ్ 2 కూడా అంతేనండి. జాబ్ 2 Aకి ఇవ్వాలంటే 1 lakh అడుగుతున్నారు, జాబ్ 2 Bకి ఇవ్వాలంటే 3 lakhs అడుగుతున్నారు. ఇలా మనకి వాళ్ళ శాలరీ గురించి ఇచ్చారండి, కాస్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చే కండిషన్ ఏంటంటే ఒక జాబ్ని ఒక పర్సన్ మాత్రమే చేయాలి, అలాగే ఒక పర్సన్ ఒక జాబ్ మాత్రమే చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, బెస్ట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలంటారు? సరే మీరు చెప్పండి. ఓకే, ఫస్ట్ మరి పోనీ ఎవరికి ఇవ్వాలంటారు? ఏకి ఏ జాబ్ ఇస్తారు? ఏకి జాబ్ 1 ఇచ్చారంటే మరి ఇంకే జాబ్ చేయకూడదుగా, సో ఇవన్నీ పోయినట్టే కదండి. అలాగే జాబ్ 1 ఏకి ఇచ్చేసారుగా, మరి మిగతా వాళ్ళు ఎవరికి జాబ్ 1 ఇవ్వకూడదుగా. సరే ఇప్పుడు చెప్పండి, మరి నెక్స్ట్ చెప్పండి. లేదు కాబట్టి పర్లేదు చెప్పండి.
J2 బీకి J2 వెళ్ళిపోయిందంటే J2 ఇంకెవరికి రాకూడదు కదండి. అలాగే బి ఆల్రెడీ జాబ్ 2కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇవి ఎవరికి రాకూడదు. నెక్స్ట్ J3 డీకే అండి, అంతేనా? బట్ మీరు చెప్పిన దాంట్లోనే 6+6 ఎంత అయిందండి? నేను అలా కాకుండా ఇటు చేస్తా, వీళ్ళకి 7 ఇచ్చి వీళ్ళకి 4 ఇస్తా. 7 4 ఎంత అండి? 11 కదండి. 6+6 ఎంత అండి? 12 కదా. మీకంటే నేను ఒక 1 lakh కాస్ట్ తగ్గించే కదా. ఇది మనం ఇలా డైరెక్ట్ చెప్పేసామా? ఇది ఖచ్చితంగా రైట్ అని మీరు చెప్పగలరా? ఎందుకంటే దీనికి బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ లేదని మీరు చెప్పగలరా? దీనికన్నా కాస్ట్ రెడ్యూస్ చేయలేం అని చెప్పగలరా మీరు అంటున్నా? సో ఇలాంటి దాన్ని ఒక ప్రాపర్ ప్రొసీజర్లో మనం నేర్చుకుంటామండి. దాన్నే మనం జాబ్ ఎలొకేషన్ అంటాం. అదొక కాన్సెప్ట్. మనకి 6 to 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కంపల్సరీ క్వశ్చన్ అండి. మీకు మేజర్గా వచ్చేవి జాబ్ ఎలొకేషన్ నుంచి వస్తాయండి, ట్రాన్స్పోర్టేషన్ నుంచి వస్తాయి. మనం దీంట్లో కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. జాబ్ ఎలొకేషన్లోనే మనం కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. నేను నేర్పిస్తాను, అది మన ప్రాబ్లం కాదు. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, సిమ్యులేషన్ ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్, జాబ్ ఎలొకేషన్, సిమ్యులేషన్. మీకు ప్రాబ్లమేటిక్లో ఈ మూడింటి నుంచే 70 to 80% వస్తాయండి. ఈ 3 చాప్టర్స్ 70 to 80% వస్తాయి. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుందండి ఏ చాప్టర్ అయినా సరే, బట్ మనం చేయగా అలవాటు అయిపోతాయండి. ఎందుకంటే అన్ని అవే మోడల్స్లో ఉంటాయి అండ్ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనకి ప్రాబ్లం ఉండదు. మనం 1కి 4 to 5 ప్రాబ్లమ్స్ చేస్తామండి. సరే, ఇప్పుడు మనం ఇలా చేసాం కదండి. మనం ఇలా చేయకుండా మనం ఇక్కడ ఏం చేసాం, జస్ట్ ఒక గెస్ పెట్టి రాసామండి. ఇలా కాకుండా జాబ్ అలొకేషన్ చేయటానికి నాకు ఒక 3 మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్స్ అనుకోవాలి? ఇప్పుడు ఇక్కడ మీకు ఇచ్చిందండి, నేను దేని గురించి ఇచ్చాను? ఇది శాలరీస్ గురించి ఇచ్చా. ఇది మీకు కంపెనీ అనుకోండి. మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు ఏదో హెచ్ఆర్ అయినా మీరే ఉండాలి, లేదా కంపెనీ అయినా మీదే అనుకుని ఉండాలి. సో ఇప్పుడు కంపెనీ నాదే అనుకుంటున్నా కాబట్టి ఇది మీకు కాస్ట్ అవుతుందా, ప్రాఫిట్ అవుతుందా? కాస్ట్ని తగ్గించుకోవాలా, పెంచుకోవాలా? తగ్గించుకోవాలి. కాస్ట్ని తగ్గించుకుంటాం కాబట్టి ఇది మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అండి. ప్రాఫిట్స్ ఇచ్చుంటే టైమ్ లాస్, లాస్ని తగ్గించుకోవాలి, ప్రాఫిట్స్ పెంచుకోవాలి. రెవెన్యూ అంటే ఏంటండి? రెవెన్యూ అనేది మ్యాక్సిమైజేషన్. బట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మినిమైజేషన్ మ్యాట్రిక్స్లోనే ఉండాలి. ఇన్ కేస్ ఇదే ప్రాబ్లమ్ని నేను ఇది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం అని చెప్పుంటే మనం ఎలా కన్వర్ట్ చేయాలి మినిమైజేషన్కి? ఇది నేను ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను అనుకోండి, ఇందాక నేను కాస్ట్ మ్యాట్రిక్స్ అన్నా కదా, నేను అలా చెప్పకుండా ఇది ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అని నేను చెప్పాను అనుకోండి, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? మరి అది ఎలా కన్వర్ట్ చేయాలంటారు? కన్వర్షన్ రైటేనండి, మీరు చెప్పింది రైటే. హౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ మొత్తం మీద మనకి ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందండి? 8. అంతేనండి. లీస్ట్ నెంబర్ ఎంత ఉంది? మరి 1 ఉంది కదండి. ఇప్పుడు మనం ఏం రాసుకోవాలంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అన్ని ఎలిమెంట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి రాసుకోవాలండి. ఆర్ ఎల్స్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ నెంబర్ నుంచి ఈ ఎలిమెంట్స్ అన్ని తీసి రాసుకోవాలి. అంటే ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ 8 ఉంది కదండి. 8 - 2 6, 8 - 4 4, 8 - 6 2, 8 - 8 0 ఇలా రాసుకోవాలండి. ఇలా హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్ కూడా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేసి రాసుకునే దాన్ని ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ అంటామండి. ఫ్రమ్ మ్యాక్సిమైజేషన్ టు మినిమైజేషన్. మనం మినిమైజేషన్లోనే ప్రాబ్లం చేయాలి కాబట్టి వాటి మ్యాక్సిమైజేషన్ ఇచ్చినా సరే మనం మినిమైజేషన్ కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లం చేసుకోవాలి. టైంని ఎప్పుడైనా తగ్గించుకోవాలో పెంచుకోవాలి మరి. సో ఇలా ప్రాసెస్ కన్వర్ట్ చేసి రాసుకున్న తర్వాత మనకు వచ్చే మ్యాట్రిక్స్ మనం ఏమనాలి? మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అంటాం. బట్ ఇలా ప్రాసెస్ చేసిన దానికి ఒక పేరు ఉంటుందండి, ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ లాస్ మ్యాట్రిక్స్ అని. ఓకేనండి, ఇలాంటి టర్మినాలజీస్ కొన్ని ఉంటాయి. ఇది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. బట్ ఇప్పుడు ఇది కాస్ట్ మ్యాట్రిక్స్ అనుకునే చేద్దాం.
కాస్ట్ మ్యాట్రిక్స్లో మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇది బ్యాలెన్స్డే కాదని చూసుకోవాలండి. బ్యాలెన్స్డే కాదని ఎలా తెలుసుకోవాలి? నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్ అయితే ఇది ఏమవుతుందండి? బ్యాలెన్స్డ్ మ్యాట్రిక్స్. తర్వాత మినిమైజేషన్ మ్యాట్రిక్సా మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్స్ అని తెలుసుకోవాలి. సో సిన్స్ దిస్ ఈస్ ద కాస్ట్ మ్యాట్రిక్స్, ద గివెన్ ప్రాబ్లమ్ ఈస్ ఫర్ మినిమైజేషన్. అది సెకండ్ స్టెప్ అండి. స్టెప్ త్రీ ఏం చేయాలంటే రో మినిమైజేషన్ చేయాలండి. రో మినిమైజేషన్ అంటే ఏంటి? సో రోలో ఉన్న లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ ఎలిమెంట్ని ఇప్పుడు రో అంటే ఏదంటే ఇప్పుడు జేనా ఏనా? ఏనా? ఏ కాలమ్స్ అండి ఇవి రోస్, జాబ్స్ అనే రోస్ ఇక్కడ మనకి. సో నేను J1 అనేది తీసుకున్నానండి ఫస్ట్. దీంట్లో మనం రో మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలంటే 2 అనేది లీస్ట్ నెంబర్ కదా, ఆ 2ని ఎవ్రీ ఎలిమెంట్ నుంచి సపరేట్ చేసి రాసుకోవాలి. సో 2 - 2, 4 - 2, 6 - 2, 8 - 2 ఇలా రాసుకోవాలి. ఇందాక ఏం చేసాం? మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్షన్ ఏం చేసాం మనం? మ్యాక్సిమైజేషన్ నుంచి మినిమైజేషన్ కన్వర్షన్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ మొత్తం సపరేట్ చేసి రాసుకోవాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో చూస్ చేసుకుని ఆ లీస్ట్ ఎలిమెంట్ని 100 నుంచి సపరేట్ చేయాలండి. అలా ఎవ్రీ రోకి చేయాలి. అలాగే జాబ్ టు రో, J2 రోలో ఏమున్నాయండి మనకి? 1 3 5 7 ఉంది. లీస్ట్ నెంబర్ ఎంత? 1 అండి, అంతేనా? ఇప్పుడు ఆ 1ని రాసుకుందామండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ మీరు నోట్ చేసుకోవద్దులేండి, జస్ట్ చూడండి, రేపు అసలు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇది అంతే మీకు. ఫస్ట్ రో మినిమైజేషన్ అండి. ఫస్ట్ 2 స్టెప్లు క్లారిటీ ఉన్నాయి కదా. రో మినిమైజేషన్ అంటే ఇప్పుడు మరి మ్యాట్రిక్స్ చెప్పండి నాకు. రో మినిమైజేషన్ ఏమొస్తుంది? 0 2 4 6 అండి, ఇంతేనా? తర్వాత 0 2 4 6, నెక్స్ట్ 0 1 5 4, 0 6 4 2, ఇంతేనండి. ఇది రో మినిమైజేషన్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 ఈజ్ కాలమ్ మినిమైజేషన్. ఇందాక రోకి మనం ఏం చేసాం? లీస్ట్ నెంబర్ ఇంత రోజు సెలెక్ట్ చేసుకుని సపరేట్ చేసి రాసుకున్నాం. ఇప్పుడు కాలం మొత్తం మీద ఉన్న లీస్ట్ నెంబర్ అయితే తీసుకుని దాన్ని సపరేట్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు ఇది కాలం అండి, ఇంతే కదా, ఇవి కాలమ్స్. సో ఈ కాలం మొత్తం మీద ఉన్న లీస్ట్ నెంబర్ అంటే 0 అని. సో నేను ఆ కాలం యాక్చువల్లీ రాసుకుంటాను. తర్వాత కాలం 2లో ఉన్న లీస్ట్ నెంబర్ ఎంత? 1. ఆ 1 ఇక్కడ సపరేట్ చేసుకుని 1 1 0 5. అలా కాలం 3లో 4 అండి, 0 0 1 0. తర్వాత 4 4 2 0 ఇలా ఉందండి. ఇప్పుడు మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అప్టైన్ చేసామా లేదా అని ఒక టెస్ట్ చేయాలి మనం. ఆప్టిమాలిటీ టెస్ట్ అంటామండి దాన్ని. అంటే దాని అర్థం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్, ఇప్పుడు మన లైన్స్ డ్రా చేసుకోవాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ రో అదే కాలంలో ఉన్నాయి చెప్పండి. సో కాలం నెంబర్ 1లో ఎక్కువ ఉన్నాయి, అంతేనా? ఇది స్ట్రైక్ ఆఫ్ చేసుకున్నానండి. తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయండి ఇక్కడ, అంతేనా? తర్వాత అంటే ఒకసారి 0 క్యాన్సిల్ అయిపోయిందంటే ఇంకా ఈ 0 కన్సిడర్ చేసుకోకూడదండి. ఈ రో క్యాన్సిల్, ఈ కాలం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం దాన్ని కన్సిడర్ చేసుకోకూడదు. సో తర్వాత అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాం. తర్వాత రో పరంగా చూసుకున్నా కాలం పరంగా చూసుకున్నా 1 1 ఉంది కాబట్టి మనం ఎలా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే డ్రా ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ టు కవర్ ఆల్ ద జీరోస్ అనేది డ్రా చేసుకోవాలండి. లీస్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే గీసుకోవాలి మనం. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఎన్ని లైన్స్ డ్రా చేసుకున్నామండి? ఎన్ని లైన్స్ డ్రా చేసుకున్నాం మనం? 3 4 1 2 3 4 కదండి. ఓకే, 4 లైన్స్ ఉన్నాయి మొత్తం మనం జీరోస్ కవర్ చేసుకునేలాగా. నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయితే ఆప్టిమల్ సొల్యూషన్ ఈస్ అబ్టైన్డ్ అని మీనింగ్ అండి. అర్థమైందా? నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి,
అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ అబ్టైన్డ్. ఇప్పుడు మనకి అలొకేషన్ ఎలా చేయాలి? ఏ రో అయినా ఏ కాలం అయినా సింగిల్ జీరో ఉందో చెప్పండి. ఏదైనా రో ఆర్ కాలంలో సింగిల్ జీరో ఎక్కడ ఉంది చెప్పండి. కాలంలో ఉందండి, అవునా? ఇక్కడ సింగిల్ జీరో ఉంది. ఇప్పుడు నేను జాబ్ 4 అనేది పర్సన్ డీకి ఇచ్చేసా. మరి జాబ్ 4 ఇంకెవరికైనా వచ్చిద్దా అండి? రాదు. ఇంకా ఇంకా ఏ రోజు ఆర్కి ఏ కాలంలో ఉన్నాయి చెప్పండి. సెకండ్ కాలంలో ఉందండి, అంతేనా? ఇప్పుడు నేను సెకండ్ కాలంలో ఉంది కాబట్టి ఈ జాబ్ 3 అనేది పర్సన్ బికి ఇచ్చేసా. మళ్ళీ పర్సన్ ఏకి ఇవ్వచ్చా? ఇవ్వకూడదండి. ఇక్కడ నాకు 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros. ఏ రోజులో చూసుకున్నా ఏ కాలంలో చూసుకున్నా ఇంకా నాకు 2 zeros మిగిలినాయి కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాట్రిక్స్కి వెళ్ళిపోతా. నేను పైన మ్యాట్రిక్స్కి వెళ్ళిపోతానండి. ఇక్కడ మ్యాట్రిక్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందండి, ఇక్కడ 2 ఉంది. 6 + 1 చేసిన 7 కదండి. అలాగే 5 + 2 చేసిన 7 కదా. సో నేను ఏది ఎటైనా మ్యాట్రిక్స్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎక్కడైనా అలొకేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ అలొకేట్ చేశాను అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతే తర్వాత రిమైనింగ్ ఇది ఒకటే ఉంది. ఇలా అయినా నాకు 7 అవుతుంది, ఇలా అయినా నాకు 7 అవుతుంది. సో ఇప్పుడు నాకు టోటల్గా అయిన కాస్ట్ ఎంత అండి? ఇక్కడ చూడండి, 2, తర్వాత 5, తర్వాత 3, నెక్స్ట్ 4, ఇంతే కదండి. టోటల్ ఎంత అండి? 14. మనకి ఇందాక ఎంత వచ్చింది? ఇందాక మీరు చెప్పిన ప్రకారం ఎంత వచ్చిందండి మనకి? ఇందాక మనం ఇక్కడ 3 అలొకేట్ చేసామండి, అవునా? ఇందాక మనం ఏం చేసామంటే ఈ 2 ఇక్కడ అలొకేట్ చేసాం, తర్వాత ఇక్కడ 3 అలొకేట్ చేసామండి. ఇక్కడ 7 అన్నారు, ఇక్కడ మీరు ఇక్కడ 6, ఇక్కడ 6 అన్నారు, అవునా? మీరు చెప్పినప్పుడు ఇలా చెప్పారు. అప్పుడు మనకి ఎంత వచ్చింది టోటల్ చెప్పండి మరి? 5 + 12 17 వచ్చిందండి. ఆరు మేము తర్వాత రెక్టిఫై చేసినా సరే మనకి అప్పుడు ఎంత అయింది? 7 + 4 11, 11 + 5 16 అయింది. బట్ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు మనకి 14 వచ్చిందండి. ఇది బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్. ఎంతకంటే కాస్ట్ రిడక్షన్కి పాసిబిలిటీ లేదు. అర్థమైందండి? ఈ మెథడ్లో మనం చేస్తాం ప్రాబ్లమ్స్ అనేవి. కాకపోతే ప్రాపర్ ప్రొసీజర్ రాసుకుంటామండి నీట్గా. మనం ప్రాబ్లం మొత్తం సరిగ్గా చేసినా సరే ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ప్రెజెంటేషన్ నేను ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చాలా నీట్గా చెప్తానండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్తాను. దాన్ని బట్టి మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయండి, ఓకేనా? అర్థమైందండి? ఇలా చెప్పుకున్నాం మనం. ఇది జాబ్ అలొకేషన్ అండి. ఇదే మనకి ఫస్ట్ టాపిక్, మనం చెప్పుకున్న ఫస్ట్ టాపిక్ ఇదే. రేపటి నుంచి మనం మెటీరియల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం, ఓకేనా? ఓకే గైస్, ఏంటండి టార్గెట్ మెటీరియల్స్ చెప్తానండి. మన మెటీరియల్సే చెప్తాం. మన మెటీరియల్స్ కూడా అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినానండి. కాకపోతే మనకి ఎంతవరకు అయితే నెసెసిటీ ఉందో అక్కడి నుంచి తీసుకుంటాం అంతే. ఓకే గైస్, థ్యాంక్ యూ Sagiran. We'll meet you in the tomorrow class. Recording stopped.